ఒక టాప్ సీక్రెట్ మీడియా ముందు విడుదల చేయబోతున్నాను. ఎవరు తొందరపడొద్దు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన వాల్యుబుల్ ఆలోచనలు, మీ ఇన్వెస్టిగేషన్, మీ అబ్జర్వేషన్ చాలా ఉపయోగకరమైనదే. ఇంత ప్రయాసక మనకు అవసరత లేదు. ఎందుకనంటే పోలీసు వారు ఎలాగూ దీనిని అప్పుడే బయట పెట్టరు. కానీ అసలు ఏం జరిగిందో అన్నది ఖచ్చితంగా మీ ముందుకు మీడియా ముఖంగా తీసుకొచ్చేయబోతున్నాను. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. కాబట్టి తొందరపడొద్దు. ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంగతి బయట పెడితే మరి పోలీసు వారు నన్ను కట్టడి చేయొచ్చు, లేదా హంతకులైన వారు జాగ్రత్త పడిపోవచ్చు. అందుకే మీడియా సమావేశంలోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని నేను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాను. మీకు చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి, నమ్మించి, రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అనంటూ బ్రతిమలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు, నమ్మించి గొంతు కోసేశారు. యథార్థవంతుడైన ప్రవీణ్ పగడాల గారు తనకు ఎవరు కాల్ చేసినా, ఎవరు డేట్ అడిగినా ఇస్తాను అనే ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండి తన ఉదార స్వభావాన్ని, తన తగ్గింపు స్వభావాన్ని, నిరాడంబర జీవితాన్ని అనుభవించేసరికి దుష్టశక్తులు, క్రీస్తు విరోధులు ఆయనను నమ్మించి విజయవాడకి రప్పించారు. ఎక్కడికో వెళ్ళవలసిన వ్యక్తిని విజయవాడకు రప్పించారు. మాటు వేసి మేము క్రైస్తవులమే అని నమ్మించి మరీ గొంతుకొచ్చేశారు. ఆయనను హతమార్చేశారు. ఇది వాస్తవం. సమాజం ముందుకు ఈ ఆధారాలతో ఈ సంఘటనను తీసుకొస్తాను. ఒక టాప్ సీక్రెట్ మీడియా ముందు విడుదల చేయబోతున్నాను. ఎవరు తొందరపడొద్దు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన వాల్యుబుల్ ఆలోచనలు, మీ ఇన్వెస్టిగేషన్, మీ అబ్జర్వేషన్ చాలా ఉపయోగకరమైనదే. ఇంత ప్రయాసక మనకు అవసరత లేదు. ఎందుకనంటే పోలీసు వారు ఎలాగూ దీనిని అప్పుడే బయట పెట్టరు. కానీ అసలు ఏం జరిగిందో అన్నది ఖచ్చితంగా మీ ముందుకు మీడియా ముఖంగా తీసుకొచ్చేయబోతున్నాను. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. కాబట్టి తొందరపడొద్దు. ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంగతి బయట పెడితే మరి పోలీసు వారు నన్ను కట్టడి చేయొచ్చు, లేదా హంతకులైన వారు జాగ్రత్త పడిపోవచ్చు. అందుకే మీడియా సమావేశంలోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని నేను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాను. మీకు చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి, నమ్మించి, రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అనంటూ బ్రతిమలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు, నమ్మించి గొంతు కోసేశారు. యథార్థవంతుడైన ప్రవీణ్ పగడాల గారు తనకు ఎవరు కాల్ చేసినా, ఎవరు డేట్ అడిగినా ఇస్తాను అనే ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండి తన ఉదార స్వభావాన్ని, తన తగ్గింపు స్వభావాన్ని, నిరాడంబర జీవితాన్ని అనుభవించేసరికి దుష్టశక్తులు, క్రీస్తు విరోధులు ఆయనను నమ్మించి విజయవాడకి రప్పించారు. ఎక్కడికో వెళ్ళవలసిన వ్యక్తిని విజయవాడకు రప్పించారు. మాటు వేసి మేము క్రైస్తవులమే అని నమ్మించి మరీ గొంతుకొచ్చేశారు. ఆయనను హతమార్చేశారు. ఇది వాస్తవం. సమాజం ముందుకు ఈ ఆధారాలతో ఈ సంఘటనను తీసుకొస్తాను. ఒక టాప్ సీక్రెట్ మీడియా ముందు విడుదల చేయబోతున్నాను. ఎవరు తొందరపడొద్దు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన వాల్యుబుల్ ఆలోచనలు, మీ ఇన్వెస్టిగేషన్, మీ అబ్జర్వేషన్ చాలా ఉపయోగకరమైనదే. ఇంత ప్రయాసక మనకు అవసరత లేదు. ఎందుకనంటే పోలీసు వారు ఎలాగూ దీనిని అప్పుడే బయట పెట్టరు. కానీ అసలు ఏం జరిగిందో అన్నది ఖచ్చితంగా మీ ముందుకు మీడియా ముఖంగా తీసుకొచ్చేయబోతున్నాను. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. కాబట్టి తొందరపడొద్దు. ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంగతి బయట పెడితే మరి పోలీసు వారు నన్ను కట్టడి చేయొచ్చు, లేదా హంతకులైన వారు జాగ్రత్త పడిపోవచ్చు. అందుకే మీడియా సమావేశంలోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని నేను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాను. మీకు చెబుతున్నాను, 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి, నమ్మించి, రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు,
మా దగ్గరికి మీరు రావాలి అని అంటూ బ్రతిమలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు, నమ్మించి గొంతు కోసేశారు. యథార్థవంతుడైన ప్రవీణ్ పగడాల గారు తనకు ఎవరు కాల్ చేసినా, ఎవరు డేట్ అడిగినా ఇస్తాను అనే ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండి తన ఉదార స్వభావాన్ని, తన తగ్గింపు స్వభావాన్ని, నిరాడంబర జీవితాన్ని అనుభవించేసరికి దుష్టశక్తులు, క్రీస్తు విరోధులు ఆయనను నమ్మించి విజయవాడకి రప్పించారు. ఎక్కడికో వెళ్ళవలసిన వ్యక్తిని విజయవాడకు రప్పించారు. మాటు వేసి మేము క్రైస్తవులమే అని నమ్మించి మరీ గొంతుకొచ్చేశారు, ఆయనను హతమార్చేశారు. ఇది వాస్తవం. సమాజం ముందుకు ఈ ఆధారాలతో ఈ సంఘటనను తీసుకొస్తాను.